రాష్ట్రంలో అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే అధిక శాతం భరిస్తుందని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క లబ్ధిదారునికి 5 కిలోల బియ్యం కేంద్రమే ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1 కిలోకి మాత్రమే ఖర్చు భరిస్తుందని, అంతేకాకుండా రైతుల వద్ద నుండి సేకరించే బియ్యానికి, బియ్యం నింపడానికి సంచులను కట్టే తాడుకి, రవాణాకి, కూలీలకి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందని మరియు ఈ ప్రక్రియను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుకి వడ్డీతో సహా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులను జారీ చేసిన తర్వాతనే రేషన్ షాపుల దగ్గరకు కాంగ్రెస్ నాయకులు వెళ్లాలని డిమాండ్ చేశారు. ముఖ్య కారణం ఏంటంటే నిన్న ఏప్రిల్ 1వ తారీఖు రోజు నుండి ఏప్రిల్ 1వ తారీఖు అంటే ఏప్రిల్ ఫుల్ అనుకున్నారు కొంతమంది. మరి రేషన్ షాపుల దగ్గర కొంత హడావుడి కార్యక్రమాలు నడుస్తున్నాయి నిన్నటి నుండి. ముందుగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాల్సింది ఏమనగా, ఈ రేషన్ షాపుల దగ్గర ఏదైతే మేము అధికారంలోకి వచ్చినా మేము సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటి నుంచి ఇక్కడ లోకల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కొంత హడావుడి చేస్తున్నారు. మరి 2021 సందర్భంలో నుంచి కరోనా మహమ్మారి ఎప్పుడైతే నిరుపేద కుటుంబాలను, మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా చిదిమేసినప్పటి నుంచి కూడా అంత్యోదయ్ సమాజంలో అట్టడుగునున్న వారు కూడా ఏ ఒక్కరు కూడా ఆకలికి ఇబ్బంది పడొద్దని, వారి కోసం గత 4 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు వాళ్ళకి 5 కిలోల బియ్యం ప్రతి వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదైతే దానికి ఒక పేరు ఇప్పుడు క్లారిటీగా ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి అవ్వకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి తెలిపేది ఏంటంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈనాడు 1 కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఈ బియ్యం ప్రతి పేదవాడి కోసం తెలంగాణలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. మరియు ఇందులో 1 కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. పర్సంటేజ్ వైజ్గా మాట్లాడితే 80% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది, ఒక 20% స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నది. మరి ఈ బియ్యం సంచులకు గాను, రవాణాకు గాను, కూలీలకు గాను, ఆఖరికి ఆ దారానికి కూడా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తున్నది. మరియు ఈ ప్రక్రియ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి వాళ్ళు కట్టే వడ్డీ పైసలతో సహా కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నది. మరి ఈనాడు రకరకాల పథకాలకు రాహుల్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు, ఇంకా వాళ్ళ పేర్లు పెట్టుకున్నట్టు మరి ఈ పథకానికి ఎందుకు పెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకంటే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి, ఎవరు కూడా ఆకలికి ఇబ్బంది పడవద్దు అని చెప్పి
నరేంద్ర మోడీ గారు గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమం. మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి నర్సంపేట నియోజకవర్గం తరపున, భారతీయ జనతా పార్టీ తరపున క్లారిటీగా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం వాళ్ళని. మరి ప్రతి రేషన్ కార్డులో ఉన్న నలుగురు ఉంటే 6 నాళ్ళు 24 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అలా 20 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 4 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రేషన్ కార్డు పట్టుకొని రేషన్ షాప్ పోదామా అంటే కూడా ఎన్ని లక్షల మందికి రేషన్ కార్డులు మీరు ఇవ్వకుండా పెండింగ్ పెట్టిండ్రు? మీరు ఇవ్వాల్సిన రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వకుండా ఏదో రేషన్ ఆల్రెడీ వాళ్ళు తీసుకున్న 5 సంవత్సరాల నుంచి 5 కిలోలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వంతో. మరి అలా కొత్తగా రేషన్ షాప్ల కాడ హడావుడి చేసుకుంటూ అసలు సిసలైన రేషన్ కార్డులు ఇవ్వకుండా మీరు లక్షల మందికి రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నారు. ఆ లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తే ఆ నిరుపేద కుటుంబాలు ఈనాడు రేషన్ షాప్లకు పోయి కూడా వాళ్ళకి కావాల్సిన బియ్యం తీసుకోను కదా. మీరు ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు? మీరు ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు? ఆ సమస్యను పట్టించుకోవట్లేదు. మరి రేషన్ కార్డులను అప్లై చేసుకున్న వాళ్ళకి అలా కొత్త సమస్య ఏర్పడ్డది. అటు తండ్రి కొడుకు ఉంటే వాళ్ళు బైఫర్కేట్ అయినాయని చెప్పి ఫ్యామిలీ జరిగిపోయినామని చెప్పి వాళ్ళు మళ్ళా ఆయన అప్లై చేసుకుంటే ఇటు తండ్రికి వస్తలేదు, ఇటు కొడుకు వస్తలేదు, ఇద్దరికి వస్తలేదు. మరి ఈ టెక్నికల్ సమస్యలను, ఇక్కడ కొత్త కుటుంబాలు, నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చే సమస్యలను వదిలేసి ఆల్రెడీ జరుగుతున్న వాటిని సొమ్ము ఒకరిదైతే సోకొకరిది అన్నట్టు సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్రానిది అవుతుంది. మరి ఇవ్వవలసిన పథకాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయకుండా వాటి హామీలు ఇచ్చి ఇప్పటికి సంవత్సరం గడిచిపోయింది. ఇప్పటికి కూడా 6 పథకాలను అమలు చేయకుండా ఈ రేషను మేము అమలు చేస్తాను అని చెప్పి వాడలల్లా, కాలనీలల్లా, పల్లెటూర్ల, గ్రామ పంచాయతీలో తిరగడం హాస్యాస్పదం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని మేము ఒకటే డిమాండ్ చేసేది, మీరు ఇచ్చిన 6 హామీలు నెరవేర్చండి. ఏదైతే ఫస్ట్ రేషన్ కార్డ్స్, ఇంకా మీరు ఎన్ని లక్షల మందికి రేషన్ కార్డు ఇచ్చినా కానీ అన్ని లక్షల మందికి మేము ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఇంట్లో ఒక వ్యక్తి ఉంటే వాళ్ళకు 5 కిలోలు, ఇద్దరుంటే 10 కిలోలు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల సమస్యలున్నాయి. రైతులకు నర్సంపేట నియోజకవర్గంలో పంటలకు నీరు అందలేదు, పంటలు ఎండిపోతున్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇలా ప్రజాక్షేత్రంలో పోలీస్ వారి పాత్ర ప్రేక్షక పాత్ర అయిపోయింది నర్సంపేట నియోజకవర్గంలో. అవన్నీ వదిలేసి ఈ రేషన్ షాపుల చుట్టూ తిరగడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. రకరకాల రైతులకు ఇచ్చిన హామీలు కానీ, అక్క చెల్లెలకు ఇచ్చిన హామీలు కానీ, ఈనాడు యువతకి ఇచ్చిన హామీలు కానీ, అన్ని రకాల వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి ఇప్పటి వరకు నెరవేర్చకుండా ఈ రేషన్ షాపుల దగ్గరికి పోయి రిబ్బన్ కట్టింగ్లు చేసుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఇచ్చినట్టు. అరే రాష్ట్ర ప్రభుత్వం మీరు కొంత చేస్తాను అందులో, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఒక బొమ్మ కానీ, కేంద్ర ప్రభుత్వం ఇట్లా చేస్తుందని కానీ కనీసం ఒక నరేంద్ర మోడీ గారి పేరు కూడా తీయట్లేదు వాళ్ళు. ఇది ఎంతవరకు సమంజసం? ఈనాడు నియోజకవర్గ విషయాలకు వచ్చి మాట్లాడితే నర్సంపేట నియోజకవర్గంలో పొద్దున కార్యక్రమానికి మా పార్టీ నాయకులందరూ వెళ్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి మీరు ఈ కార్యక్రమం చేయొద్దని చెప్పి మాట్లాడడానికి వాళ్ళకి ఏ హక్కు ఉన్నది? పూర్తిగా అధికార పార్టీకి లోబడి, అధికార పార్టీ నాయకులకు లోబడి ఇక్కడ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు కొంతమంది కూడా ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మంచి జరుగుతుందని చెప్పి కొంతమంది ప్రజలు అక్కడికి వెళ్తే వాళ్ళని బయట రకరకాల విషయాలు సెటిల్ చేసుకునే విధంగా, రకరకాల నాయకుల దగ్గరికి వెళ్ళే విధంగా వాళ్ళు నడుచుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఈ రేషన్ షాపుల దగ్గర మనిషికి ఎన్ని కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, ఎన్ని కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది అని చెప్పి క్లియర్ కట్గా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి తెలవాలి. ఇంకా రకరకాల పథకాలు ఏ పథకాలు అయితే వస్తున్నాయి, ఏ పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయో క్లియర్ కట్గా ప్రతి డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అవుతాం. ప్రతి డిపార్ట్మెంట్లో నుంచి ప్రజలకు మంచి ఎలా చేకూరాలో నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం. చిన్న ఎగ్జాంపుల్గా మహమ్మదాపురంలో దుగ్గొండి మండలం మహమ్మదాపురంలో మత్స్యశాఖ తరఫున ఆ పథకం సెంట్రల్ పథకం నుంచి 10 లక్షల రూపాయలు రావడం జరిగింది. ఏం పథకమే? మత్స్య యోజన పథకం నుంచి 10 లక్షల రూపాయలు వాళ్ళ సంఘానికి రావడం జరిగింది. ఇట్లా ఏ సంఘాలకు ఎవరెవరికి ఇంకా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు వస్తాయో, ఎట్లా లబ్ధి పొందాలో ఇవన్నీ కూడా నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ అవుతాం. పేదవాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో నర్సంపేట నియోజకవర్గంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఫస్ట్ ఆ రేషన్ కార్డులు ఇచ్చి ఆ తర్వాత రేషన్ షాప్ల దగ్గరికి పోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేషన్ కార్డులు ఇచ్చినాకనే రేషన్ షాపుల కాడికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోవాలి.